రాజశేఖర రెడ్డి గారితో పరిచయం ఎలా ఏర్పడింది మీకు? అంటే వారి సైట్ నేను డెవలప్మెంట్ తీసుకున్నా. ఎక్కడ? ఇక్కడనే మెయిన్ రోడ్ది, ఆయన సొంత ఇల్లు. సొంత ఇల్లు నేను డెవలప్మెంట్ తీసుకోవడం జరిగింది. చంద్రబాబు గారు పర్మిషన్ ఇవ్వాలి, లేకపోతే అది నేనే కట్టేవాడిని. సో అట్లా వారితో మంచి అనుబంధం ఉంది. చంద్రబాబు గారు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? అప్పుడు ఈ ఏరియా అంత ఏంటంటే అందరికీ పర్మిషన్ ఇస్తుర్రు. అది టిఎస్ఎల్ఆర్ అని ఒక సర్వే నెంబర్ ఉంటుంది, అది ఒక క్లారిటీ లేదు ఈ ఏరియాలో. ఎవరు పడితే వాళ్ళు తీసుకున్నారు శాంక్షన్స్, కానీ ఆయన అప్పుడు సిఎల్పి లీడర్ ఏదో ఉండే బహుశా అప్పుడు. సో ఆదర్శిన అప్పుడు కమిషనర్, అడిషనల్ కమిషనర్ ఉండే. సో ఈ డెనీడ్ ద పర్మిషన్, యూ గో గెట్ ద పర్మిషన్ ఫ్రమ్ యూఎల్సీ దీస్ దాట్ అన్నారు. అందరు ఇల్లు కట్టుకున్నారు, మరి దానికైతే ఇవ్వలేదు. సో వీ ఎగ్జాక్ట్లీ డోంట్ నో. ఎలా కట్టారు, ఎవరు కట్టారు? కట్టలే, అప్పుడు కట్టలే. తర్వాత ఏంటంటే కోర్టు రెగ్యులరైజ్ చేశారు. కోర్టు రెగ్యులరైజ్ అయినాక పర్మిషన్లు వచ్చినాయి, తర్వాతనే కట్టారు. నేను కట్టలే. ఇక మీరు కట్టలేదు? నేను ఐ విత్డ్రాన్ ఫ్రమ్ ద థింగ్. అంటే పర్మిషన్ రాలేదని మీరు విత్డ్రా అయినా మళ్ళీ 2-3 ఏళ్ళకి విత్డ్రా అయినాము. ఇక మాకు సార్ కూడా వారు మంచి ఇది ఉంటుంది, అట్లా పరిచయం ఏర్పడింది. అట్లా పరిచయము. సో మాకేంటంటే బేసికలీ పొలిటికల్ ఫ్యామిలీ, ఒక గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినాము. మనము కొంత అటాచ్ అయిపోతే ఎట్లా ఉంటుంది ప్రేమలు గ్రామాలల్లో, వాళ్ళు వదలరు మనం వదలము, అది ఫిక్స్డ్ అన్నట్టుగా, అది సంగతి. ఆ సంబంధంతో మీరు ఆ పరిచయంతో రాజశేఖర రెడ్డి గారిని 2002-03 ఆయన బస్సు యాత్ర వస్తుంది, ఇంటికి పిలిచారు. ఇంటికి పిలిచింటే ఆ కొద్దిపాటి సన్నిహితంతోనే ఆయన మీ ఇంటికి వచ్చారా? అంతే. మా ప్రాంతంకి వెళ్ళి పోతున్నారు, ఇట్లా డైవర్ట్ అయ్యి మా ఇంటికి వచ్చారు. ఓకే. ఆ తర్వాత ఇక మాది ఒక కాంగ్రెస్ ఫ్యామిలీ, వీఆర్ అరేంజ్ చేయాలి. ఎమ్మెల్యే గారిని అడగండి, పురుషోత్తమ రెడ్డిని అడగండి అన్నాడు. అడిగినాము, ఆయన ఓకే అనిల్ చేసే అన్నాడు. ఆయన ఓకే ఆయన అడిగినాకనే చేయమన్నాడు. అక్కడి నుంచి మీ రాజకీయ అరంగేట్రం స్టార్ట్ అయిందంట? అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది. అంతకంటే 6 ఏళ్ళ ముందు మా చిన్నాయన గారు చనిపోయినప్పుడు మా వాళ్ళంతా నువ్వు ఉండాలి సార్ అంటే, నేను ఉంటాను. ఉంటామంటే రాజకీయంగా ఏ విధంగా అనేది కాదు, ఉంటాం మనము. కార్యకర్తలకు అండగా రాజశేఖర రెడ్డి గారు రావడము, మా చిన్నాయన గారు చనిపోవడం, ఆ గ్యాప్ అనేది వచ్చింది, వ్యాక్యూమ్. ఆ వ్యాక్యూమ్ ఫిలప్ ఆ విధంగా జరిగింది. అది మీ బాబాయ్ కుంభం రమణారెడ్డి గారి యొక్క వారసత్వంగా మీరు కార్యకర్తలు అండగా ఉంటూ, నియోజకవర్గంలో అందరికి అండగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చాము అంటారు. అట్లనే జరిగింది. ఓకే. అయితే మళ్ళీ ఏమైంది, 2004లో పరిస్థితి మేమే తయారు లేకుంటే, పెద్ద మనిషి పురుషోత్తమ రెడ్డి గారు ఉండరు, రాజశేఖర రెడ్డి గారు, అనిల్ మల్ల సంగతి మల్లసారికి 2009లో మా కాన్స్టిట్యున్సీ పోయింది. రామన్నపేట్, నో మోర్ రామన్నపేట్ కాన్స్టిట్యున్సీ. కానీ మా ఒక్క మండలి వచ్చి భువనగిరిలో పడ్డది. పడే వరకు ఏమైంది, మేము ఇక్కడ కొత్త వాళ్ళం 2009లో. సో మాకు ఆ గ్యాప్ మళ్ళీ అగైన్ దిస్ ఇస్ అ బిగ్ గ్యాప్. సో మేము పర్వాలేదు, ఒక డిగ్నిటీగా మేము ఉన్నాము, మేము ఏదో యాస్పిరెంట్ లాగా పేరుకు అంతే తప్పితే, ఏదో గౌరవంగా మా ఏరియాకి పోవడం చేయడం తప్పితే సీరియస్గా కంటెండర్ కాలేకపోయినాం. 2014లో కూడా అదే పరిస్థితి. ఎందుకంటే ఒక ఎక్స్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే, ఒక స్పోక్స్ పర్సన్ కూడా నారాయణ గారు ఉండొచ్చు, పెద్దలు ఉన్నారు, అట్లనే ఇంకా వేరే నాయకులు బీసీలు ఉండొచ్చు, వీళ్ళు ఉండొచ్చు. సో వెన్ 2014లో పవర్ ఎప్పుడైతే పోయినదో, నేను ఫ్రమ్ డే 1 పవర్ ఉన్నప్పుడు అందరు వచ్చి చేస్తారు. పవర్ పోయినాక నాకు ఇన్ఛార్జ్ 3 ఏళ్ళ కింద ఇచ్చారు. బిఫోర్ దట్ ఆల్సో 2 years నేను నా వంతు కృషి ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఉంటే అక్కడ నేను చేసిన. రాహుల్ గాంధీ ఆదిలాబాద్కి వస్తే ఐ అడ్వర్టైజ్డ్, ఐ సెంట్ పీపుల్. ఢిల్లీలో రైతు సదస్సు అక్కడికి మా వాళ్ళు వెళ్ళారు, ఆలేరులో రైతు సదస్సు పోయినారు, ఒక దగ్గర సాధువెల్లిలో రైతులకు ఏదో ఇబ్బంది అయితే అక్కడికి పోయినాము. అంటే ఐ స్టార్టెడ్ పార్టిసిపేటింగ్. సో ఐ డిడ్ మై డ్యూటీ. ఐ వాజ్ ద ఓన్లీ వన్ హూ డిడ్ దట్. ప్రాబ్లమ్ అంటే చెప్తే బాగుండదేమో, కానీ ఐ డిడ్ మై డ్యూటీ పర్ఫెక్ట్. తీన్మార్మల్లన్న ఎమ్మెల్సీ నిలబడితే నేను వెళ్ళి ఎవరు చూస్తలేరని నేను మండల్ తిరిగి నేను క్యాంపెయిన్ చేసి వచ్చిన. అరే ఎవరెవరు పట్టించుకోవాలి, ఒక బీసీ నిలబడ్డాడు, ఆయనకు చేయాల్సిన అవసరం ఉంది అని నేను చేసి వచ్చాను. 2004లో మీరు కొత్తవారు కావడంతో టికెట్ మిస్ అయింది. 2009లో కేవీపీ గారు మిమ్మల్ని భువనగిరి ఎంపీగా వెళ్ళాలని ప్రపోజ్ చేశారు కదా, ఎంపీగా వెళ్ళాలనుకుంటే ఎందుకు వెళ్ళలేకపోయారు మీరు? అంటే మేమేమైందంటే, ఒకటేంటంటే మీరు అన్నది కరెక్టు, ఎంపీ అడిగితే రాజశేఖర రెడ్డి గారు కూడా ఇస్తుండే. ఎమ్మెల్యే అయిన వరకు భువనగిరిలో మళ్ళీ అదే పరిస్థితి. రామన్నపేటలో 2004లో ఏ పరిస్థితి ఉండేనో, మా కాన్స్టిట్యున్సీ పోయి భువనగిరి వచ్చిందో ఆడ మాకు గ్యాప్ లేకుండే, ఎంపీకి ఉంటుండే. ఎంపీ అయితే మాకు దొరికే పరిస్థితి ఉండే. మాకు అవగాహన లోపం ఒకటి ఉండే, మేము కొంత అవగాహన లోపం ఉండొచ్చు, కొంత ఇతరత్ర కార్యక్రమాలు ఉన్నాయి, గట్టి ప్రయత్నం చేయలేదు. లేకపోతే రాజశేఖర రెడ్డి గారు మాకు తప్పకుండా ఇచ్చేవారు.
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch